హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి ఒక మంచి బర్త్డే బ్యాన్ ఎడిటింగ్ అయితే ఎడిట్ అయితే చేశాను. సో బర్త్డే బ్యాన్ ఎడిటింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే అమేజింగ్ అయితే వచ్చింది. సో మీరు కూడా మీ పిక్ పెట్టుకొని నీట్గా బర్త్డే బ్యాన్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో బర్త్డే బ్యాన్ ఎడిటింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీరు ఒకసారి అయితే పోస్టర్ ఒక ప్రివ్యూ అయితే చూడండి. సో ఫ్రెండ్స్ పోస్టర్ ఒక ప్రివ్యూ అయితే వచ్చేసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా మీ పిక్ పెట్టుకొని నీట్గా బర్త్డే బ్యాన్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో చూసారు కదా, బర్త్డే బ్యానరింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే బాగా అయితే వచ్చింది. సో ఇప్పుడైతే మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సో ఎడిటింగ్ వచ్చేసి మనకు 2 అప్లికేషన్స్ అయితే కావాలి, పిక్సార్ట్ ఇంకా ఫోటో రూమ్. సో అప్లికేషన్స్ రెండు వచ్చేసి మనకు ప్లే స్టోర్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ మనకు పిక్సార్ట్ ఇంకా ఫోటో రూమ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఫోటో రూమ్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్ ఫోటో రూమ్ అయితే ఓపెన్ అయితే చేశాక మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ అయితే వేసుకున్న తర్వాత మీరు ఒక పిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫంకీ బాయ్ పిక్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను మీకు చూపించడానికి. సో మనకు ఇప్పుడు పిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాతకి మనకు బ్యాక్గ్రౌండ్లో ఉన్న మొత్తం అయితే రిమూవ్ అయితే అయిపోయింది. సో మనకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే ఏమైతే కనిపిస్తలేదు, ఓన్లీ మనకు పర్సన్ మాత్రమే కనిపిస్తుంది, ఓన్లీ మనకు పిక్ ఒకటే కనిపిస్తుంది. కాబట్టి ఇలా అయితే మీరు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేశారంటే మీరు ఎక్స్పోర్ట్ ట్యాప్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ అయితే వేసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు గ్యాలరీకి అయితే పిక్ అయితే సేవ్ అయితే అయిపోయింది. అండ్ మీరు ఇప్పుడు ఏం చేశారంటే బ్యాక్ అయితే రండి. సో బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేశారంటే మెయిన్గా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసాం కదా, యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే మీకు ఇలా అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ హోమ్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎడిట్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఈ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు యాడ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్, సో నేను ఇప్పుడు ఏవైతే బ్యాక్గ్రౌండ్ కానీ ఫండ్స్ కానీ ఏవైతే మొత్తం యూజ్ అయితే చేస్తున్నానో అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే వేసుకొని ఎడిటింగ్ అయితే వేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఈ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయితే వేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ స్క్రోల్ అయితే చేసిన తర్వాత మీకు ఇక్కడ టెక్స్ట్ పక్కన యాడ్ ఫోటో అని కనపడుతుంది కదా, సో దానిపైన ట్యాబ్ అయితే వేసుకోండి. సో ట్యాబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ పిక్ మనం ఇందాక ఫోటో రూమ్లో రిమూవ్ అయితే చేసాం కదా, సో ఆ పిక్ అయితే మీరు యాడ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని ఏం చేద్దాం అంటే మనం కొంచెం క్రాప్ అయితే చేద్దాం. సో ఇలా క్రాప్ అయితే చేద్దాం. సో ఇలా క్రాప్ అయితే చేస్తున్నాను. సో మీరు నిల్చిన పిక్ అయితే తీసుకోండి, చాలా లుక్ అయితే బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే ఉంటుంది. సో ఇలా మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళేసి టెక్స్ట్లో హ్యాపీ, సో హ్యాపీ చేసిన తర్వాతకి టిక్ మార్క్ వేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి ఇప్పుడు నేను ఫంట్ అయితే యూజ్ అయితే చేస్తున్నాను. సో ఈ ఫంట్ అయితే మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో మనకి ఇలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఫంట్. అండ్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఇక్కడ ఎరేజ్ పక్కన ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసుకొని మీరు మూవ్ టు డౌన్ అయితే వేసుకోండి. సో మూవ్ టు డౌన్ చేసుకున్న తర్వాతకి ఇలా అయితే ఉంటుంది. అండ్ దీన్ని కొంచెం కిందికి అయితే వేసుకొని కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కలర్లోకి వచ్చేసి ఇక్కడ మీరు ఎల్లో కలర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, చూపిస్తాను. సో ఈ కలర్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు టీ స్ట్రోక్లోకి వచ్చేసి టీ స్ట్రోక్ 20 ఉండాలి, మీరు ఏమైతే పెంచుకోవద్దు, 20 ఉండండి. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే షాడోస్లోకి వచ్చేసి ఒపోసిటీ 100 పెంచుకోండి, పొజిషన్ 0 పెంచుకోండి, అండ్ హారిజాంటల్ కూడా 0 పెంచుకోండి. సో ఇలా పెంచుకున్న తర్వాత ఇప్పుడు మీరు మళ్ళీ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని టెక్స్ట్లోకి వెళ్ళేసి అండ్ ఇక్కడ సర్చ్లో బర్త్డే అని టెక్స్ట్ అయితే వేయండి. సో బర్త్డే అని టెక్స్ట్ అయితే వేసిన తర్వాతకి సో దీన్ని కూడా ఇలా అయితే తీసుకురండి. సో కొంచెం పెద్ద అయితే వేద్దాం దీన్ని. అండ్ సేమ్ కలర్లోకి వచ్చేసి దీనికి కూడా ఎల్లో కలర్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు టీ షర్ట్ మేము ట్యాప్ చేసుకొని దీన్ని కూడా టీ షర్ట్ అలాగే ఉంచి షాడోస్లోకి వచ్చేసి ఒపాసిటీ ఇంకా పొజిషన్ 2 కూడా 0 వేసుకోండి. సో ఇప్పుడు 2 కూడా 0 వేసుకున్న తర్వాతకి ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇప్పుడు మీరు మీ నేమ్ అయితే టెక్స్ట్ అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ ఫంకీ బాయ్ అని టెక్స్ట్ అయితే వేస్తున్నాను, ఫంకీ బాయ్.
సో దీనికైతే మనం ఒక ఫంట్ అయితే యూజ్ చేద్దాం. సో యానిమే ఫంట్ అయితే యూజ్ చేస్తున్నాను. సో దీన్ని చిన్నగా అయితే పెట్టుకోండి మీరు. అండ్ ఇప్పుడు కలర్లోకి వచ్చేసి గార్డియన్ పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్లాక్ కలర్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఈ కలర్ అయితే పెట్టుకోండి. సో కలర్ పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ ట్యాప్ చేసుకొని దీని టీ స్ట్రోక్ అయితే పెంచుకోండి. ఎంత పెంచుకుంటారు అంటే ఒక 50 దాకా పెంచేసుకొని అండ్ ఇప్పుడు షార్ట్స్లో వచ్చేసి ఇది మొత్తం 100 చేసుకొని పొజిషన్లో ఈ రెండు కూడా 0 వేసుకోండి. సో ఇలా అయితే మీ నేమ్ అయితే యాడ్ అయితే వేసుకోండి. బర్త్డే మీద మీ నేమ్ అయితే యాడ్ అయితే వేసుకోండి. అండ్ ఇప్పుడు ప్లస్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ ఒక బర్త్డే పేజ్ అయితే ఇస్తాను. సెలబ్రేషన్ టైప్ అయితే ఉంటుంది. సో ఇదైతే మీరు యాడ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని ఇక్కడికైతే తీసుకురండి ఇలా. సో ఇలా తీసుకొచ్చారు కదా. ఇప్పుడు దీని ఆపోజిట్ వచ్చేసి మీరు 60 పెట్టేసుకోండి. 60 పెట్టేసుకున్న తర్వాతకి దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ ఎరేజ్ పక్కన బాక్స్ కనపడుతుంది కదా. సో దీన్ని డూప్లికేట్ చేసుకొని ఇప్పుడు ఇలా రొటేట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇలా కరెక్ట్ అయితే రొటేట్ అయితే వేసుకొని అడ్జస్ట్ అయితే వేసుకోండి. అండ్ దీని వచ్చేసి మనం కొంచెం పెద్ద అయితే పెడదాం. సో ఇప్పుడు ప్లస్ మీద ట్యాప్ చేసుకొని సో ఇప్పుడు ప్లస్ మీద ట్యాప్ చేసుకొని టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకోండి. సో చూడండి మనకు బ్యూటిఫుల్గా అయితే మంచిగా వన్ పిక్తో అయితే నీట్గా అయితే వేసుకోండి. మనకు బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగా అయితే బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో దాన్ని బట్టి నేను ఎడిటింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే చేశాను. సో మీరు కూడా మీ పిక్ పెట్టుకొని సేమ్ ఇలా అయితే ఎడిట్ అయితే వేసుకోండి. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బార్డర్లోకి వచ్చేసి ఆథర్ 0 పెట్టేసుకొని ఇన్నర్ వచ్చేసి 2 పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ యారో మీద ట్యాప్ చేసుకొని సేవ్లోకి వెళ్ళేసి సేవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎవరికైనా నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా మీ పిక్స్ పెట్టుకొని నీట్గా బర్త్డే బ్యానర్ అయితే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.